పొన్నగంటి కూరతోటి పప్పు చేస్తున్నానండి. పొన్నగంటి కూర, టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇగో ఎర్ర కందిపప్పు. ఇవి నానబెట్టుకోవాలమ్మా. రెండు రకాల కందిపప్పు అండి. 2 రకాల కందిపప్పు నానబెట్టుకోవాలి. 2 రకాల కందిపప్పు వేస్తే టేస్ట్గా ఉంటాయంట. బాగుంటుంది. చేస్తారు చూడండి. పొన్నగంటి కూరతోటి మంచి విటమిన్స్ ప్రయోజనాలు చాలా ఉంటాయి. పొన్నగంటికి కళ్ళకేంటి చాలా మంచిది పొన్నగంటి కూర. టమాటాలు వేసుకోవాలమ్మా. ఉల్లిపాయలు వేసుకోవాలి అలా కట్ చేసుకొని. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలమ్మా. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలంటే కొంచెం పసుపు వేసుకోవాలా. స్టవ్ పెట్టుకున్నాను. ఉడికిపోద్ది కదమ్మా. మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఈ పొన్నగంటి కూర వేసుకుంటే చాలా మంచిది. పొన్నగంటి కూర వేసింది. ఈ కాసేపు ఉడకబెట్టేసి మొత్తం కలిపి మెదిపేసి తాలింపు వేస్తారు. చాలా హెల్తీ మంచిది, చాలా టేస్ట్ బాగుంటుంది. సూపర్గా వస్తుంది. చూడండి, ఇది చాలా కంటికి చాలా మంచిదండి పొన్నగంటి కూర. పండుగ విటమిన్ A, C, B, E చాలా ఉన్నాయండి దీంట్లో ఐటమ్స్. చాలా బాగుంటుంది. చాలా హెల్తీకి మాత్రం సూపర్. పొన్నగంటి కూరని చాలా బెస్ట్, సూపర్, చాలా బాగుంటుంది. పోవాలమ్మా. అన్నీ వేసుకొని చక్కగా అయిపోయి మంచి వాసన వస్తుంది. పోపు రెడీ చేస్తున్నారు. పోపులో వేసుకోవాలండి. అన్నీ బాగా వెళ్ళిపోయి పోపు వేస్తానండి. పొన్నగంటి కూర, పొన్నగంటి పప్పు చేస్తున్నారు. చూడండి, హెల్త్కి ఎంతో మంచిది. ఇందులో బెనిఫిట్స్ మామూలుగా ఉండవు. ఆరోగ్యానికి ఎంతో సహకరిస్తుంది. కళ్ళకి చాలా మంచిది, చర్మానికి చాలా మంచిది. ఇందులో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే రోగనిరోధక శక్తి కూడా చాలా ఎక్కువ. చూడండి, పొన్నగంటి కూర రెడీ అండి. ఇలా చేసుకుంటే ఎంతో మంచిది ఆరోగ్యానికి. షుగర్ వాళ్ళకి షుగర్ మంచిది, ఈ కళ్ళకి మంచిదంట. మళ్ళీ పోతేనే జుట్టు పెరుగుద్దంట, అన్నీ అవుతుందండి. ఇందులో ఇన్ని ఎటుమెళ్ళు ఉన్నాయండి. ఈ పప్పుతో చేసుకొని తింటే పొన్నగంటి కూర చాలా మంచిది. చూడండి, ట్రై చేయండి. మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్.